తెలంగాణ మహిళలందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండుగ లాంటి శుభవార్త ఏంటా అని తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. అందరు కూడా లైక్ చేసిర్రా? లైక్ చేసిర్రు. సబ్స్క్రైబ్ చేసిర్రా? సబ్స్క్రైబ్ కూడా చేసిర్రు. షేర్ చేసిర్రా? షేర్ చేసిర్రు. ఓకే, ఇక మనం ముచ్చట్లోకి వెళ్ళిపోదాం. అరే వ్యార్ ఏంటంటే తెలంగాణలో కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న మహిళలందరికీ కూడా 2500 రూపాయలకు సంబంధించి ప్రతి నెల మీ అకౌంట్లో పడతాయన్నమాట. ఎప్పటి నుండో తెలుసుకోవాలని ఉందా? ఎవరికి తెలుసుకోవాలని ఉందా? అలాగే అర్హులు ఎవరు? మీరు డబ్బులు పొందుతారా? ప్రతి నెల మీరు కంగారు పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. తెలంగాణలో మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వచ్చు, తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు కానివ్వచ్చు, ఈ యొక్క స్కీమ్ అనేది అయితే వర్తిస్తుందన్నమాట. సో ఈ యొక్క ఎన్నికలకు ముందే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోయే రోజులలో ఉన్నాయన్నమాట. మరికొన్ని రోజులలో ఉన్నాయి. సో ఈ నెల 25వ తారీఖు అంటే చూసుకున్నట్టయితే మనకి ఒక కేబినెట్ అయితే ఉందన్నమాట. అంటే మీరు అందరు కూడా అనుకోవచ్చు అన్నమాట, ఈ నెల 25వ తారీఖు అంటే రేపే మనకు మహాలక్ష్మి స్కీముకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రవేశపెట్టనున్నట్లయితే తెలుస్తుంది. దీనిపై కూడా మనకు అధికారంగా ప్రకటన అయితే రానుందన్నమాట. ఎవరి అర్హులు, అలాగే ఏ పత్రాలు ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ కథ, దీని కథ ఏంది, కార్ఖానా ఏందైతే మొత్తం మీకు అయితే వివరిస్తానన్నమాట. ప్రతి నెల 2500 రూపాయల చొప్పున ప్రతి నెల 12 నెలలు అయితే ఉంటాయి అన్నమాట. 12 నెలలు కూడా మీకు నెల 2500 రూపాయలు అయితే డబ్బులు అనేవి అయితే పడతాయి. సో ప్రతి ఒక్కరైతే స్కీముకు సంబంధించి రేపటి వరకు అయితే అందరూ కూడా వేచి ఉండండి. తప్పకుండా మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని కొత్త కూర్చున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరు చేస్తారు, నాకు తెలుసు, మీ మీద నమ్మకం ఉన్నది. అక్క చెల్లెళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు, నాకు తెలుసు. ఇక విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు రేషన్ కార్డు అనేది అయితే ఈ యొక్క స్కీముకు సంబంధించి ముఖ్య కారణం అన్నమాట. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఆర్టీసీ బస్సు అనేది మీకు అందరికీ తెలుసు. అందులో మీకు ఆధార్ కార్డు చూపెడితే ఎలా వర్క్ చేస్తుందో, అంటే ఫ్రీ ఎక్కడికైనా కూడా, ఇప్పుడు నాట్ ఓన్లీ తెలంగాణలో ఎక్కడున్నా కూడా మొత్తం అన్ని జిల్లాలు మీరు తిరిగి వచ్చినా కూడా మిమ్మల్ని అడగటోడు నానా పైసా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు మొత్తం అన్ని రాష్ట్రాలు, ఈ యొక్క రాష్ట్రాలు కాకుండా ఓన్లీ ఇప్పుడు ఏవైతే మనకు తెలంగాణలో జిల్లాలు ఉన్నాయో ప్రతి ఒక్క జిల్లాకైతే ఈ యొక్క స్కీమ్ అనేది అయితే అన్ని ఆర్టీసీ బస్సులు కాదు, ఎక్కడ చూడిగా ఫ్రీ బస్సు అనేది అయితే మొత్తం మూత మోగిందన్నమాట తెలంగాణలో. అంటే అలాగే ఇప్పుడు మనకు నెలకు 2500 రూపాయల కోసం మీరు ఎదురు చూస్తున్నారు కదా, ఇది ఒక పెద్ద శుభవార్త అన్నమాట. రేపే కేబినెట్ అయితే ఉండబోతుంది. ఈ నెల 15లోగా చూసుకున్నట్టయితే పథకం అయితే అమలు కాబోతుంది అన్నమాట. ఆగస్టు 15లోగానైతే అందరు కూడా ఇచ్చి ఉండండి. అలాగే తప్పకుండా మీ యొక్క అక్క చెల్లెలందరికీ తప్పకుండా మీ యొక్క వాడలున్న వారికి, బస్తీలున్న వారికి తప్పకుండా షేర్ కొట్టండి. జై మళ్ళీ కలుద్దాం.